ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఉంటది. పోలీసులతో మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కురువ వెంకటేష్ ఎవరైతే భారతీయ జనతా పార్టీ గూడూరు మండలాధ్యక్షుడు ఉన్నారో, ఈయనకి మొన్న జరిగినటువంటి గడ్డివాముల కాల్చివేత అనే సమస్యను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎస్పీ గారిని, మా అధ్యక్షుడు రామకృష్ణ గారు అయితేనే, అలాగే మురళి గారి ఎక్స్ఎమ్మెల్యే గారు అయితేనే, మిగతా గ్రామస్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేశారు. 2021లో ఈ అబ్బాయి సర్పంచ్ గా పోటీ చేశాడు భారతీయ జనతా పార్టీ వైపు. ఇతని ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో కే దామోదర్ రెడ్డి అనే అతను ఇతన్ని రాజకీయంగా ఎదగనివ్వకూడదని, ఏదో రకంగా ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో పలుసార్లు దాడి చేస్తా 2021లో ఒకసారి చేశారు, 2023లో 2 సార్లు దాడి చేశారు. 2026కు వచ్చేసరికి అతను వైఎస్ఆర్సీపీలోంచి టీడీపీ పార్టీలోకి చేరి ఈరోజు మళ్ళీ ఇతని గడ్డివాములు గాలి చేసే ప్రయత్నం చేశాడు. ఇతని మోటార్లు తూబులు నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఎల్లప్పుడూ కూడా అణచివేతకు గురి చేస్తా అతని ఈరోజు ఎస్పీ గారిని చాలా స్పష్టంగా అడిగాము. అతని క్రిమినల్ చర్యలు తెలుసుకోండి, అతనికి ఉన్నటువంటి క్రిమినల్ ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోండి, మా మండలాధ్యక్షుడికి భద్రత కల్పించండి. ఆ విధంగా లేకపోతే ఏమవుతుందంటే, ఆ దామోదర్ రెడ్డి అనే అతను కొంతమంది, ఇతను కురబ కదా, కొంతమంది వాల్మీకుల్ని దోషులుగా చూపించి వాళ్ళని సరెండర్ చేసి వాళ్లే తప్పు చేశారనిపించి కురబలకు వాల్మీకుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇదే జిల్లాలో మొత్తం జరుగుతుంది, ప్రతి గ్రామంలో ఇదే జరుగుతుంది. ఆ 1% ఓట్లు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 2-3 వర్గాలుగా కురవల్ని, వాల్మీకుల్ని, మిగతా వాళ్ళని, గొల్లవాళ్ళని, ఇట్లా రకరకాలుగా వాళ్ళందరినీ చీల్చి ఒకరి మీద ఒకరికి ఉసిగొల్పి ఏదో విధంగా అందరిని నాశనం చేసి వాడు మాత్రమే రాజ్యం వెళ్తా ఉంటాడు. ఈ జిల్లాలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని ఏదో విధంగా అరికట్టాల్సిన అవసరం ఉంది అని ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది.